హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు క్రిప్టో గైడ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము ఏ ఎక్స్చేంజ్లో మనం ట్రేడ్ చేసి మన అసెట్స్ అనేవి సేఫ్గా ఉంటాయి అండ్ ఏ ఎక్స్చేంజ్ మనకు సేఫ్ ఉంటుంది. నేను చాలామంది క్వశ్చన్ చేశారు, సార్ ఇప్పుడు రీసెంట్లీ వజీరెక్స్ స్కామ్ అయింది, ఏ ఎక్స్చేంజ్ యూజ్ చేస్తే బాగుంటుంది, ఇండియన్ ఎక్స్చేంజెసా ఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెసా? సో ఐ సజెస్ట్ టు ట్రేడ్ ఇన్ లైక్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ అండ్ ఇండియన్ ఎక్స్చేంజెస్ టోటలీ అవాయిడ్ చేయండి. ఇప్పుడు మీరు రీసెంట్లీ చూసారు వజీరెక్స్ ఏమైంది, అండ్ జనాలకి 50% డబ్బులు ఇస్తామని చెప్పారు. ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా వాళ్ళు డిలే చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇండియన్ ఎక్స్చేంజెస్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో. సో నేను లాస్ట్ 7 years నుంచి నేను ట్రేడింగ్ చేశాను. 2020 వరకు నేను ఇండియన్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ చేశాను. జియోటోస్ కానివ్వండి, బిట్బిఎన్ఎస్లో కానివ్వండి, వజీరెక్స్లో కానివ్వండి, నేను కూడా ట్రేడ్ చేశాను. ఆఫ్టర్ 2020 నా అసెట్స్ అన్ని నేను ఇండియన్ ఎక్స్చేంజ్ నుంచి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. బైనాన్స్లో కొన్ని ట్రాన్స్ఫర్ చేశాను అండ్ గేటైవోలో అండ్ బైబిట్లో. బికాజ్ వజీరెక్స్ ఇప్పుడు మీరు చూసారు రీసెంట్లీ ఎంత పెద్ద స్కామ్ అయిందో. అండ్ దెన్ వచ్చేసి అప్పుడు ఒక టైంలో కాయినిక్స్ అని కూడా ఒక ఎక్స్చేంజ్ ఉండే, ముంబై బేస్డ్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్, అది కూడా స్కామ్ అయింది. సో ఒక టైంలో 2020 పీరియడ్ కంటే ముందు ఇండియన్ ఎక్స్చేంజెస్ బాగానే ఉండే, ట్యాక్సేషన్ ఇంప్లిమెంట్ కాకముందు. ఓకే, బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ అలా లేవు. సో ఐ సజెస్ట్ పీపుల్ టు keep their assets in international exchanges like Binance and Bybit and Gate.io and Mexi Global. సో ఫ్రెండ్స్, ఇంకా మీరు కనుక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్లో అకౌంట్ క్రియేట్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.